ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న దగ్గర ఉండాల్సిన హారం అక్క చేతికి ఎలా వచ్చింది? అక్క 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 ఏంటి ఏ హారం? అవును, రాజమణి హారం. ఏ నాన్న దగ్గర ఉండాలి కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నిన్ను నా కంటికి కనిపించొద్దు అని చెప్పాను. ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్క, అడిగిన దానికి సమాధానం చెప్పక్క. ఫోన్ చేస్తుంటే నాన్న ఫోన్ పనిచేయట్లేదు. ఆయన దగ్గర ఉండాల్సిన హారం నీ దగ్గరుంది. అసలేం జరుగుతుందక్క? ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏ నాన్న గురించి నన్ను అడుగుతావేంటి? నన్నేమైనా కలిశాడా? నా దగ్గరికి వచ్చాడా? లేదక్క, రాజుగారు రాణి వారి పిండ ప్రదానం చేయించడానికి నాన్న ఇక్కడికొచ్చారు. హారానికి పూజ చేశాక తిరిగి ఊరు వెళ్తున్నానని కూడా ఫోన్ చేశాడు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కలవడం లేదక్క. ఏమైందో ఏమో తెలియట్లేదు. అక్క ప్లీజ్ అక్క, చెప్పక్క. నాన్న గురించి నాకేం తెలీదు. నేను ఆయనకి ఫోన్ చేయలేదు, ఆయన నాకు ఫోన్ చేయలేదు. ఆ, ఆ, సరే, ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? అఘోరా ఇచ్చాడు. ఏంటి? అఘోరా నీకు హారం ఇచ్చాడా? అవును, ఈ హారం నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది, నీ దగ్గరే భద్రంగా ఉంటుందని ఆశీర్వదించి మరీ నాకిచ్చి వెళ్ళాడు. లేదు, నాన్న దగ్గర ఉన్న హారం అఘోర దగ్గరికి ఎలా వెళ్తుంది? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అక్క. నిజం చెప్పక్క, నాన్నెక్కడా? ఈ హారం నాన్న దగ్గర ఉండాలి కదా. హే, నాన్న గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఈ హారం ఆ అఘోర దగ్గరికి ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. నా పాటికి నేను వెళ్తూ ఉంటే ఈ హారం ఉండాల్సింది నీ దగ్గరే అమ్మా అని చెప్పి పిలిచి మరీ ఇచ్చాడు. తీసుకొని వెళ్తున్నా. అక్క, నాన్నకేమైందో అర్థం కావడం లేదే. ఫోన్ చేస్తే పని చేయట్లేదని వస్తుంది. హారం చూస్తే నీ దగ్గరుంది. అసలేం జరుగుతుందక్క? ఏం జరుగుతుంది ఏంటనేది నన్నడిగితే నాకేం తెలుసు? నా దగ్గరికి రావాలని రాసి పెట్టుంది కాబట్టి ఈ హారం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. తీసుకున్నాను. ఇక నాన్న గురించి అంటావా? అసలు ఆయన ఇక్కడికి వచ్చారన్న విషయం కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు ఆయనకి ఏమయ్యిందో, ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అక్క. నాన్న గురించి నువ్వేదో దాచిపెడుతున్నావు. అక్క నిజం చెప్పు. ఏ, నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఆ అఘోర ఆశీర్వదించి ఈ హారం నాకిచ్చాడు. ఈ హారం నాది. నాన్న గురించి నాకేం తెలీదు. అక్క, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానమ్మా. నీకు అక్కడ ఇబ్బంది ఏమి లేదు కదా?
రేయ్ హలో సార్ 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 ఏమైంది? హలో సార్ సార్ లేవండి. ఏమైంది సార్? సార్ సార్ హెల్ప్ హెల్ప్ సార్ లేవండి సార్. సార్ హెల్ప్ 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 సార్ 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 లేవండి సార్. హెల్ప్ 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 సార్ సార్ డాక్టర్ 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 ఏమైంది? తెలీదు డాక్టర్. సముద్రం ఒడ్డున స్పృహ లేకుండా పడుంటే తీసుకొచ్చాను. అంటే మీ మనిషి కాదా? సాయం చేయడానికి తన మన ఏముంది? సాటి మనిషి అయితే చాలు కదా. గ్రేట్ నువ్వు. డోంట్ వరీ, పేషెంట్ లోపల తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.